యేసు ప్రభువారు ఎవరు? గొర్రెపిల్ల. కానీ మీరు గుర్తుంచుకోవాలా, యేసు ప్రభువారు దేవుని గొర్రెపిల్ల, లోకానికి గొర్రెపిల్ల కాదు. దేవుని గొర్రెపిల్ల, లోక పాపం తీసుకునే గొర్రెపిల్ల. మరి లోకానికి ఎవరు? లయన్ ఆఫ్ జూదా. ఆయన సింహము. అందుకనే ప్రతి దయ్యాన్ని ఎదిరించిండు, ప్రతి రోగాన్ని స్వస్థపరిచిండు, ప్రతి అప్పులను తీసివేసిండు. దేవునికి మాత్రం గొర్రెపిల్ల, కానీ లోకానికి మాత్రం లయన్. అట్లనే నీవు కూడా దేవుని గొర్రెపిల్ల, కానీ నీతిమంతులుగా మార్చింది కనుక నీతిమంతుడు సింహం వల్ల లయన్ ఆఫ్ జూదా. అంటే దేవుని దగ్గర తగ్గించుకొని ప్రార్థన చేయాలి. శత్రువులు వస్తే సింహంలా గర్జించాలట. లయన్ మీదకి రాలేస్తే ఏం చేస్తుంది? దావీదు అదే ఉరికిందంటే నువ్వేంద్ర నా దగ్గరకు వచ్చేది అని. గొలియాతు ఆడి నుంచి వచ్చే లోపే మనోడి నుంచి పోయిండు. సింహానికి యుద్ధం కనిపిస్తే పరిగెత్తుతుంది. అదే గొర్రెపిల్ల యుద్ధం కనిపించడానికి కొట్టనీకి వస్తేనే ఏం చేస్తుంది అంటే పరిగెత్తుతుంది. కొన్నిసార్లు కొన్ని గొర్రెలు, మంచి గొర్రెలు పాస్టర్ దగ్గర పరిగెత్తి కాపాడబడతాయి. ఇంకా కొన్ని గొర్రెలు, గలీజ్ గొర్రెలు పరిగెత్తి ముళ్ళ కుంపలు పడతాయి. పోనీ దైవజనుడు వచ్చి ముళ్ళ కుంపల కానీ లేపినా కూడా మళ్ళీ అది అంటే వాడిని లేపి తీసుకొచ్చి కూసబెట్టినా కూడా వాడు మళ్ళాలకే పోతాడు. హల్లెలూయా. చెప్పు, నువ్వు దేవుని గొర్రెపిల్ల. లోకానికి నువ్వెవరు? Lion, you are the lion of Judah. You are the lion. Paka, you are the lion. There is no lioness. You are the lion. ఒకటి లయన్ లాగా ఉండాలి. అందుకని బైబిల్లో ఉంది ఏమన్నా, సింహం ముఖము, పక్షిరాజు ముఖము, కౌ ముఖ, దూడ ముఖము, మానవుని ముఖం. మానవునిలాగా ఫ్యామిలీతో గడపాలి, దూడలాగా పనిచేసేవాడిగా ఉండాలి. అదే సింహం లాగా సమస్తాన్ని ఎదిరించేవాడిగా ఉండాలి. కొన్నిసార్లు కోపం వచ్చిందనుకో పక్షిరాజు వల్ల ఎగిరిపోయేవాడిగా ఉండాలి. కానీ అపవాదికి నువ్వు దొరికే అవకాశం. నువ్వు గొర్రె పిల్లవు కనుకనే రాలేసి కొట్టడానికి సిద్ధపడుతున్నారు బయట మతన్వాదులు. సింహం మీద రాలేతారు ఎవడైనా, ఎక్కడన్నా పోనీ పండుకుంది కదా అని వదిలేస్తారా? అది పండుకున్నా, అది మేలుకున్నా, అది బోన్లున్నా దాని దగ్గరికి లేదుగా. కానీ సింహాన్ని ఆడించేటాడు ఒకడు ఉంటాడు, ట్రైనర్. మనల్ని కూడా ఒకడు ఆడిస్తాడు, మన ట్రైనర్. మనల్ని ఆయనే ఆడియాలి, ఇంకెవడు ఆడించలేడు.